ఉప్పల్ లక్ష్మణ్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, 189 సీట్లు ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ లీడ్ లో కనిపిస్తోంది. ఒక 50 సీట్లకు మాత్రం మహాగఠబంధన్ అన్నది అంటే అక్కడ రెస్ట్రిక్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు బీహార్ ఎలక్షన్లకు సంబంధించిన రిజల్ట్స్ ని? అక్కడ వర్కౌట్ అయిన పాయింట్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మామూలుగా అయితే 3 టర్ములు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నెగిటివ్ ఓట్ అయితే పెరుగుతుంది. అక్కడ నెగిటివ్ ఓటు ఎందుకు పెరగలేదు అన్నప్పుడు ఆ పరిపాలనలో ఫస్ట్ ముందు అక్కడ దౌర్జన్యాలు ఎక్కువ, బెదిరింపులు ఎక్కువ. ఈ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి చెక్ పెట్టారు. స్వతంత్రంగా బ్రతికేటువంటి పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. ఎక్కడ రౌడిజాన్ని అలో చేయటం లేదు. అది మనం తేజస్వి యాదవ్ లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన చూసినప్పుడు ఎంత అక్కడ రౌడిజం ఉండేది అంటే అలా మనం ఊహించలేము ఆ రౌడిజాన్ని. నేను అక్కడ బీహార్లో కల్లారా చూశాను అక్కడ పరిస్థితులు ఏంటి. సో అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో మార్పులు వస్తూ ఉన్నాయి ఒకటి. రెండోది బాగా బ్యాక్వర్డ్, మనకు ఎంటైర్ కంట్రీలో ఇవాళ బిలో పావర్టీ అత్యధిక శాతం ఈ రోజుకి ఉన్నది బీహార్. అది ఒకప్పుడు 70% ఉండేది, ఇవాళ 40% కు వచ్చి తగ్గిపోయింది. ఎందుకు? ఉపాధి అవకాశాలు మెరుగుపరచటము, అలాగే బీహార్లో సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం బీహార్కు. చాలా మంది బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడల్లా విమర్శిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఇస్తారు అని. సరే లక్ష్మణ్ గారు, చిన్న ఇంటరప్షన్ ఇస్తాను. ఒక్కసారి ఒక చిన్న ఇంటరప్షన్ ఇస్తాను. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వి హనుమంతరావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనతో పాటు మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్న ఒకసారి తన దగ్గర రెస్పాన్స్ తీసుకుందాం. మనోజ్, ఎస్ మనోజ్. రైట్ చిదంబరం గారు, మనం గాంధీ భవన్ లో ఉన్నాం ప్రస్తుతం. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ 7వ రౌండ్ పూర్తి చేసుకునేసరికి 19,560 ఓట్ల మెజార్టీతో విజయ దుందుంబి మోగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు, చెప్పండి, ఏంటి నవీన్ యాదవ్ విజయం మీరు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు? ఇలాంటిది మొదలే డిసైడ్ అయిందండి. ఎప్పుడైతే సర్వే చేశామో, కాంగ్రెస్ పార్టీ సర్వే చేశారు, రేవంత్ రెడ్డి తన ఓన్ సర్వే చేసి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వాలనేది ఆలోచన. దానికి ముఖ్యంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉండేనో మన విశ్వనాథన్ గారు కూడా ఆయన పేరే చెప్పారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా జనం కూడా పనిచేసే వ్యక్తి కనిపిస్తుండ్రు, చదువుకున్న వ్యక్తి కనిపిస్తుండ్రు. అందులో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఈ 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రజలు ఒక నిర్ణయం ఎప్పుడో చేసుకున్నారు, కాంగ్రెస్ నే గెలిపించాలి. ఎందుకంటే వీళ్ళకు పవర్ లేదు, డబుల్ ఇంజన్ అంటున్నారు. ఇక్కడ డబుల్ ఇంజన్ వచ్చేది లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? ఈ ఒక్క ఎన్నిక గెలిస్తే మాకు ఇంకా అన్యాయం జరుగుతుందని డిసైడ్ చేసే మెజార్టీ మేము చెప్పాను. 20,000 పైననే గెలుస్తాడన్నాం. 20,000 దాటింది. బహుశా 25-30 దానికా పోతట్టున్నది. ఇంకా 3 రౌండ్లు ఉన్నది. అంటే ప్రజలు పనిచేసే వారికే ఓటేస్తారు. ఇచ్చిన హామీలు పూర్తి చేసేది నిరూపణ జరిగింది అనేది నా ఉద్దేశం. దానివల్ల ఇప్పటికన్నా బీఆర్ఎస్ మేమేం తప్పు చేసినాం, ఎందుకు ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు 4 ఏళ్లలో, దాని మీద మేధో మతనం పెట్టుకోవాలి తప్పితే, అంతకు తప్పితే ఎంతసేపటికి క్యాండిడేట్ మీద గుండా అని, అదేవిధంగా హైడా ఇండ్లు కూలగొడుతున్నది, మీకు ఇండ్లు కావాలా హైడా కావాలన్నా అని కూడా ప్రచారం చేశారు. కానీ హైడా కూడా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను కూడా బాగు చేశారు. అదేవిధంగా ఇంకా 5-6 చెరువులు కూడా బాగా చేస్తున్నారు. ప్రజలు నమ్మిండ్రు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ కే ఓటేయాలి, వీళ్ళకి వేస్తే మనకు ఒరిగేది లేదు, మనకు పని చేసేది లేదు. కాబట్టి కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుందని ఆలోచన చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఏ విధంగా జనార్దన్ రెడ్డి పనిచేశాడో మాజీ మినిస్టరు, అదేవిధంగా రోహిన్ రెడ్డి కూడా చేస్తాడని హామీని నమ్మి
అందరూ ఓట్లు వేశారనేది నా ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి గారి అలాగే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి ఇది 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండంగా ఈ ఉప ఎన్నిక అంటారు. ఇది వాళ్ళే అన్నారు కదా రెఫరెండం అని. ఇప్పుడు రెఫరెండం మాకు వచ్చింది. గత 3 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా రేపు మున్సిపాలిటీలు ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా విజయ అవకాశాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. ఏంటంటే ప్రజలు అభివృద్ధి కోరుతున్నారు. ఈ విజయం అనేది చెప్పగలుగుతాం. మేము ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. 6 డిక్లరేషన్ అయినా జరగలేదు అని రోజు చెప్పారు. కానీ ఇవాళ ప్రజలు మాకు జరిగిందని నిరూపణ చేసిననేది చెప్పగలుగుతాం. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మీరైతే ఒక సైడు సీఎం తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ లో క్యాంపెయినింగ్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కారు కావాలా బుల్డోజర్ కావాలా అనేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలే కోరుకోవాలనేసి అంటారు. ఇప్పుడు ఏం చెప్తారు ఈ విజయం? ప్రజలు తిరస్కరించారు. మీ మాటలు మేము నమ్మము. మీరు ఏం చేయలేదు. 10 ఏళ్లలో మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు. మళ్ళా మీరు వచ్చి జూబ్లీ హిల్స్ ఒక ఎన్నికతోటి ఏమైతుందనే ఆలోచనతో ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్ కే ఓటేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది. చదువుకున్న విద్యార్థి ప్రజలకు చేస్తాడు. జనార్దన్ రెడ్డిగా ఏ విధంగా అభివృద్ధి చేశాడో అదే అభివృద్ధి ఈయన కూడా చేస్తాడనే ఆలోచనలో జరిగిందనేది నా ఉద్దేశం. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికైతే 19,000 మోర్ దాన్ 20,000తో పైన గెలుస్తారు. దాటింది ఇంకా ఎక్కువనే గెలుస్తామనేది నా ఉద్దేశం. ఈ విజయాన్ని నవీన్ యాదవ్ విజయాన్ని ఎవరికి అంకితం చేయబోతున్నారంటే మీరేం చెప్తారు? నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి అంకితం అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి అంకితం. ఆయన ఇంకా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఉద్దేశం అనేది చెప్పగలుగుతా. అది పాయింట్. హనుమంతరావు గారు థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్నాం కదా ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ అయితే 7 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 19,000 మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇక 3 రౌండ్లు ఉంది. హనుమంతరావు గారు కూడా చెప్తున్నారు ఏదైతే సీఎం కి సంబంధించినటువంటి 2 ఏళ్ల పరిపాలనకు ఇది రెఫరెండంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే ఆ రెఫరెండాన్ని మేము తీసుకుని గట్టిగా అక్కడ జూబ్లీహిల్స్ లో క్యాంపెయినింగ్ చేశాము. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ బస్తీలో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ తరపున కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగానే మేము ఈ రోజు గెలవబోతున్నామనేసి కూడా విహెచ్ హనుమంతరావు గారు అయితే ఇక్కడ చెప్తున్నారు. గాంధీ భవన్ నుంచి కెమెరా పర్సన్ గౌరీతో మనోజ్. రైట్ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ గా చూస్తే లక్ష్మణ్ గారు మంచి అంటే అనాలిసిస్ అయితే వి హనుమంతరావు గారు చేశారు. ఇప్పుడు ఓట్లు వేయడం ద్వారా ఈ గెలుపు అన్నది ప్రజల